విశాఖ నగరం ఐటీ పారిశ్రామిక వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. డిమాండ్కు తగ్గట్లుగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమానాలు ప్రారంభించాల్సి ఉండగా క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పూణే, గోవా, కౌలాలంపూర్, బ్యాంకాక్ సర్వీసులు నిలిచిపోగా శ్రీ విజయపురం పోర్టు బ్లేయర్ విమానం సైతం ఆ జాబితాలో చేరనుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వాటిని పునరుద్ధరించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్ట్ బ్లేయర్కు దాదాపు 13 ఏళ్లుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతుంది. ప్రస్తుతం వారానికి 2 రోజులు అంటే ప్రతి మంగళవారం, గురువారం నేరుగా సర్వీసులు నడుస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన వేసవి షెడ్యూల్ దృష్ట్యా త్వరలో వాటి సేవలు నిలిచిపోనున్నాయి. వెబ్సైట్లో మే నెల నుంచి టికెట్లు అందుబాటులో లేవు. గతంలో విశాఖ, ముంబై మధ్య ప్రతిరోజు 2 సర్వీసులు నడిచేవి. కొద్ది నెలల క్రితం ఎయిర్ ఇండియా సేవలు నిలిపివేయగా ఇప్పటికే పునరుద్ధరించలేదు. డీజీసీఏ గణాంకాల ప్రకారం గత నవంబర్లో విజయవాడ, ముంబై మధ్య 12,426 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆ నగరాల మధ్య 2 సర్వీసులు నడుస్తున్నాయి. విశాఖ, ముంబై మధ్య నవంబర్లో 12,725 మంది ప్రయాణించగా ఇక్కడ నుంచి ఒక సర్వీస్ మాత్రమే నడుస్తుండడం గమనార్హం. గతంలో విశాఖ నుంచి గోవా, పూణేలకు సర్వీసులు నడిచేవి. అప్పట్లో వాటిలో 80 నుంచి 90% సీట్లు నిండేవి. 2024 జనవరిలో గోవా, అక్టోబర్లో పూణే సర్వీసులు నిలిచిపోయాయి. గతంలో కౌలాలంపూర్, బ్యాంకాక్కు నేరుగా విమానాలు ఉండేవి. గత ఏడాది మే నుండి అవి నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించాలని కోరుతున్న స్పందన లేదు. ఇప్పటికైనా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకుని విశాఖ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. విశాఖ ఎయిర్ సర్వీసులపై మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ పూర్తి సమాచారం అందిస్తారు. విశాఖపట్నం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతుంది అన్నది అందరూ చెప్తున్న మాటే. అయితే విశాఖపట్నంలో పారిశ్రామిక ప్రగతి, అలాగే పర్యాటక ప్రగతి ఇవన్నీ కూడా మరి అభివృద్ధి పదం వైపు వెళ్తున్న విశాఖపట్నంలో మరి గగనతలం అనేది నిజంగానే ఒక గగనం అయిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో సంబంధించి ఇంకా ఫ్లైట్స్ని ఎక్కువగా వేసి ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం చూస్తే కనుక దాదాపుగా 4 ఫ్లైట్స్ రద్దయిపోతున్నాయి. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరిగే విధంగా సర్వీసులు అయితే మాత్రం నడవటం లేదు అనేది విశాఖ నగర ప్రజల ఆవేదన. దాంట్లో భాగంగా మనం చూసుకుంటే కనుక తాజాగా పోర్ట్ బ్లేయర్ ఫ్లైట్ను కూడా క్యాన్సిల్ చేశారు. అయితే దీనికి సంబంధించి సగటున మనకి విశాఖపట్నం నుంచి ముంబైకి, అలాగే ఇతర ప్రాంతాలకి 12,000 మంది దాదాపుగా ప్రయాణం చేస్తూ ఉంటారు నెలకి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆ సగటు గణాంకాలని పక్కన పెట్టి ఇప్పటిదాకా చూసుకుంటే కనుక పూణేకి, గోవా, అలాగే కౌలాలంపూర్, ఇతర ప్రాంతాలకి మరికొన్ని ప్రాంతాలకి కూడా సర్వీసులు అనేవి తగ్గిపోయాయి. కౌలాలంపూర్కి, పూణేకి, బ్యాంకాక్కి ఇప్పటికే ఫ్లైట్స్ అయితే నిలిచిపోయాయి. అయితే అదే జాబితాలో తాజాగా పోర్ట్ బ్లేయర్ ఫ్లైట్ కూడా చేరింది. దీంతో పోర్ట్ బ్లేయర్ ఫ్లైట్ అనేది గత 13 ఏళ్లుగా విశాఖపట్నం నుంచి నడుస్తూ ఉంది. ఎయిర్ ఇండియా దీన్ని సర్వీసెస్ ఇస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి 12,000 మంది సగటున ప్రయాణం కూడా చేస్తున్నారని అంచనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోర్ట్ బ్లేయర్ ఎయిర్ సర్వీసెస్ని కూడా నిలిపివేశారు. దీంతో విశాఖపట్నం నుంచి ఫ్లైట్ సర్వీసెస్ అన్నవి దాదాపుగా క్యాన్సిల్ అయిపోతున్న జాబితాల్లో తాజాగా ఇది కూడా చేరిపోయింది. దీంతో విశాఖపట్నం ప్రజలందరూ కూడా కొంత ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో విశాఖ నుంచి గోవాకి, పూణేకి, అలాగే కౌలాలంపూర్కి, బ్యాంకాక్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సిల్ అయిన నేపథ్యంలో దాని ప్రత్యామ్నాయ ఫ్లైట్స్లో జర్నీస్ అయితే చేస్తున్నారు. అయితే 80% నుంచి 90% వరకు ఆక్యుపెన్సీ కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఫ్లైట్ సర్వీసెస్ అనేవి కొన్ని కారణాల వల్ల రద్దు చేశారు. అయితే ఇప్పుడు పోర్ట్ బ్లేయర్ ఫ్లైట్ కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో చాలా ఆందోళన అయితే మాత్రం వ్యక్తం అవుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక గడిచిన సందర్భాలన్నీ కూడా మనం చూసుకుంటే కనుక విశాఖ టు ముంబై డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది. అది కూడా ప్రస్తుతం క్యాన్సిలేషన్ జాబితాలో చేరింది. ఇలా మనం చూసుకుంటే కనుక వచ్చే సమ్మర్కి అంటే వెబ్సైట్స్లో దాదాపుగా మే నెల వరకు కూడా ఏ ఫ్లైట్ టికెట్స్ అనేవి అందుబాటులో లేవు వీటికి అన్నది కూడా తెలియజేస్తున్నారు. దీంతో ప్రయాణికులందరూ కూడా ఎలా తమ డెస్టినేషన్స్కి చేరాలి, ఇంత డెవలప్డ్ సిటీ అయిన విశాఖపట్నం నుంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ లేకపోవడం ఏంటి అన్నది ఒక ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కల్పించుకొని విశాఖపట్నం నుంచి ఎయిర్ ట్రాఫిక్ ఎంతైతే ఉందో దాని గణాంకాలు తీసుకుని ఫ్లైట్స్ అన్నింటినీ కూడా పునరుద్ధరించాలని కూడా ఇక్కడ ప్రజలైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ
ఆల్రెడీ టెస్ట్ రైడ్స్ అనేవి కూడా కంప్లీట్ చేసి ఫ్లైట్ ల్యాండింగ్కి ఎంత వేగవంతంగా పనులు చేస్తున్నారో అంతే సందర్భంలో ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా అది పూర్తి అవ్వడానికి సమయం కొంత పడుతుంది. కాబట్టి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీస్ ఏమున్నాయో వాటిలన్నిటినీ కూడా నడపాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే కనుక విశాఖపట్నం నుంచి ముంబై ఫ్లైట్ కూడా ప్రస్తుతం క్యాన్సిలేషన్లో కనిపిస్తూ ఉంది. అలాగే దాదాపుగా పోర్ట్ బ్లేయర్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేశారు. మరి 13 ఏళ్లుగా సర్వీసెస్ ఇస్తున్న ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ప్రయాణికులకి చాలా ఇబ్బందులు అయితే మాత్రం వస్తాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. వేసవి షెడ్యూల్స్లో కూడా చాలా వరకు ఫ్లైట్ టికెట్స్ అయితే మాత్రం అందుబాటులో లేవు. అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు గోవా, పూణే, కౌలాలంపూర్, బ్యాంకాక్ వీటిలన్నిటికీ కూడా ఫ్లైట్ అనేది ఇక్కడ విశాఖపట్నం నుంచి డైరెక్ట్ సర్వీసెస్ని అయితే మాత్రం నిలిపివేశారు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక పూర్తిగా విశాఖపట్నం నుంచి ఎయిర్ కనెక్టివిటీస్ అన్నవి పెంచాల్సిన అవసరం కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ ఎయిర్ ట్రాఫిక్ అనేది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరికొన్ని సర్వీసుల్ని నడపాల్సి ఉండగా కూడా ప్రస్తుతం క్యాన్సిల్ అవుతున్న ఫ్లైట్స్ అన్నవి విశాఖ ప్రజల్ని కొంత ఆవేదనకి ఆందోళనకి కూడా గురి చేస్తున్నాయి. బిజినెస్ పనుల మీద కానీ లేకపోతే టూరిజం సెక్టార్కి సంబంధించి కానీ ఇతర వ్యాపార వాణిజ్య లావాదేవీలు ఇక్కడ పోర్ట్లు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద పెద్ద ఈవెంట్స్కి సంబంధించిన నేపథ్యంలోని వీటిలన్నిటిలోని కూడా విశాఖకి ఎయిర్ ట్రాఫిక్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని మీద దృష్టి సారించడం లేదు అనేది ప్రధానమైన ఆవేదన. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ప్రజలైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది.